ఏండే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కిందున్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో అండి, వెల్కమ్ టు ఆక్వా ఫ్యాక్టరీ. చేపల చెరువుల విషయంలో మంచి దిగుబడి సాధించాలంటే నాణ్యమైన పాత చేప పిల్లలను ఎంచుకోవాలి. ఈ పాత చేప పిల్లలైతేనే తక్కువ సమయంలో మంచి పెరుగుదల ఉండి రైతులకు లాభాలు చేకూర్చే విధంగా ఉంటాయి. కొంతమంది రేటు తక్కువగా ఉందని కొత్త చేప పిల్లలను వేసుకొని దానివల్ల పెరుగుదల లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో చేపల సాగు కూడా మంచి లాభాల బాటలోనే సాగుతుంది. అందువల్ల చాలామంది చేపల చెరువుల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం తెల్ల చేపలతో పాటు రూప్చంద్, ఫంగస్ లాంటి చేపల సాగును కూడా బాగా చేస్తున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ వీడియోలో మా దగ్గర అమ్మకానికి అందుబాటులో ఉన్న కట్ల, రోహు, గ్రాస్ కార్ప్, మోసు, రూప్చంద్, ఫంగస్ చేప పిల్లల వివరాలు తెలుసుకుందాం. రూప్చంద్ చేప పిల్లలు ఒక ఎకరానికి 2 నుండి 4 అంగుళాల పిల్ల అయితే 6,000 వరకు వేసుకోవచ్చు. అదే 0 సైజ్ అయితే 4,500 వరకు వేసుకోవచ్చు. కట్ల చేప పిల్లలైతే ఎక్కువగా రోహుతో కలిపి వేసుకుంటారు. అందువల్ల అవి ఎకరానికి 1,200 నుండి 1,500 వరకు వేసుకోవచ్చు. ఇంకా ఫంగస్ చేప పిల్లల గురించి చెప్పాలంటే 3 నుండి 6 అంగుళాల సైజు పిల్లను ఒక ఎకరానికి 10,000 నుండి 12,000 వరకు వేసుకోవచ్చు.
రోహు చేప పిల్లల విషయానికి వస్తే 4 నుండి 6 అంగుళాలున్న చేప పిల్లను 1 ఎకరానికి 3,800 నుండి 4,500 వరకు వేసుకోవచ్చు. గ్రాస్ కార్ప్ చేప పిల్లలు అయితే 3 నుండి 6 అంగుళాల సైజు ఉన్న పిల్లలు 6,000 వరకు వేసుకోవచ్చు. గ్రాస్ కార్ప్ను చెరువులోని వాటర్ పారామీటర్స్ను అలాగే చెరువు అడుగు భాగం మంచిగా ఉంచడానికి మిగతా తెల్ల చేపలతో కలిపివేస్తారు. ఇవండి మా దగ్గర అందుబాటులో ఉన్న చేప పిల్లల వివరాలు. ఎప్పుడైనా సరే మంచి దిగుబడిని సాధించాలంటే చేప పిల్లలను పాతవే సెలెక్ట్ చేసుకోవాలి. పాత పిల్ల అయితేనే మంచి దిగుబడి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆక్వా ఫ్యాక్టరీ ఛానల్ వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ ఆక్వా ఫ్యాక్టరీ. ఏండే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి.